audio jungle. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడడానికి నేను లైవ్కి రావడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కదిరికి వెళ్ళారు. కదిరికి వెళ్ళి అక్కడ కదిరి నరసింహస్వామిని దర్శించుకున్నట్టున్నారు. చాలా మంచిది, దేవుని దర్శించుకున్నాడు, దాన్ని ఎవరు కాదని చెప్పరు. కానీ నేను అనేది ఏంటంటే, కదిరికి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ సిద్ధాంతాలని విస్మరించి రాజ్యాంగ ఉల్లంఘన చేసి పక్క పార్టీకి గోడ దూకినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి నేనేదో ఆయనకి నీతులు చెప్తున్నాను, ఈ ప్రాంతంలో ప్రజల కోసం నేనేదో అక్కడేదో అదరగొట్టాలి, ప్రజలకు ఏదో ఇక్కడ న్యాయం చేయాలి, ఈ ప్రజలు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అది దృష్టికి తీసుకొస్తుందని చెప్పడానికి సిగ్గుండాలి. పవన్ కళ్యాణ్ గారు తెలివితో మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకేమన్నా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెమన్నా మారండి మీరు. ఎందుకంటే మీరు లేస్తే నీతి కథలు చెప్పే మీరు నీతి మాలిన వ్యక్తి అయినటువంటి చాంద్ బాషా గారిని కలిసడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఒక సరికొత్త రాజకీయాలు చేసి రాబోయే తరాలకు ఏదో నేను ఒక మెసేజ్ ఇద్దామని వస్తున్నాను, రాజకీయాలంటే నాకు అధికారం కాదు, కేవలం ప్రజలకు న్యాయం చేయడం కోసం అంటారు. అటువంటి ప్రజలే ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే ప్రజల పర్మిషన్ లేకుండా గోడ దూకిన ఒక దుర్మార్గపు దరిద్రపు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేయడానికి అక్కడికి వెళ్ళావు, ఏం మాట్లాడావు, ప్రజలకు నువ్వేం సందేశం ఇస్తున్నావు? అంటే రేపు పొద్దున ఏ గోడ దూకిన వ్యక్తి అయినా నువ్వు కలుస్తా పోయి అంటే పర్లేదు పర్లేదు ఓకే, థ్యాంక్ యూ. ఏ గోడ దూకిన వ్యక్తి అని మీరు పోయి కలుస్తారు. నేనేది ఏంటంటే మీరు ఇప్పుడు జనసేన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు గమనించాలండి. మేమేదో మీ పార్టీని కావాలని విమర్శించాల్సిన అవసరం మాకేముంటుంది? మీ నాయకుడు చేసేది మీకు అర్థమవుతుంది కదా. మీ నాయకుడు చేసే తప్పుని మేము ప్రశ్నిస్తున్నాం. మీ నాయకుడు ఎలాగో సమాధానం చెప్పడు, మీరెందుకు మరి తొందరపడుతున్నారు? మీ కాడేమైనా సమాధానాలు ఉంటే మమ్మల్ని విమర్శించాలి. సమాధానాలు చెప్పలేక, ఆ సమాధానాలు లేక ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారో, ఇలా క్వశ్చన్ చేయడానికి మీకు అర్హత లేదన్నట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడం చాలా చాలా దుర్మార్గం అది. ఎందుకంటే ఎంత నిజంగా నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి. అసలు కనీసానికి ఆలోచన ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పార్టీ మారినటువంటి అంటే ప్రజలు దరిదాపులుగా 1,25,000 మంది, 1,50,000 మంది, 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2 లక్షల మంది ఓటర్లు వాళ్ళ ఓటును వినియోగించుకొని అక్కడ ఒక న్యాయంగా ఒక ఎమ్మెల్యేని చేసుకున్నారు. ఎవరికి తగ్గ ఓట్లు వాళ్ళు వేసుకున్నారు, అక్కడ ఎమ్మెల్యేని చేసుకున్నారు. ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీ తరఫున గెలిచారో ఆ పార్టీ ద్వారా స్టిక్ ఆన్ అవ్వాలి. అట్లా స్టిక్ ఆన్ అవ్వకుండా బయట పార్టీలు ఇంకో గోడ దూకు ఇంకో పార్టీకి పోయాడు. పోయి ఏమన్నా రాజీనామా చేశారా? రాజీనామా చేయలేదు. రాజీనామా చేయకుండా ఎలా పడితే అలా అడ్డగోలుగా కూడా మాట్లాడుతున్నారు. ఇలా రాజీనామా చేయకుండా గోడ దూకే వ్యక్తులు మీరు ప్రోత్సహిస్తున్నారా? ప్రోత్సహిస్తున్న నిజంగా ఆయన చేసిన తప్పు కాదా? మరి ఆయన చేసిన తప్పు అయితే ఆయన ముందే మీరు ఎందుకు నిలదీయలేదు? మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గురించి ఎందుకు మీరు పొగుడుతున్నారు? ఆయనకి ఈ ప్రాంతంలో సమస్యలు తెలియనివి కాదు, ఆయనకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదంటే మరి ఆయనకు అన్నీ తెలిసినప్పుడు నువ్వు ఆయన కాడికి ఎందుకు పోయావు? మరి ఆయనకి అన్నీ తెలిసినప్పుడు నువ్వు అక్కడికి పోయి ఏం చేయడానికి పోయావు? నువ్వు టీడీపీ యాత్ర చేస్తున్నావా లేకపోతే జనసేన యాత్ర చేస్తున్నావా? ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వు. నువ్వు చేసేది టీడీపీ యాత్ర లేక ప్రజల కోసం యాత్ర చేస్తున్నావా? ఏంటి నువ్వు చేసేదేంటి? నీకు అర్థమవుతుందా?
ప్రజల గురించి ఏదో తాపత్రయపడుతున్నానని చెప్పి ఏదో ఎర్రవేగుతున్నా కానీ ప్రజల కోసం ఈ రోజు అంటున్నాడు ఎక్కడో ఈ కదిర్లో రైతులు అంటే ఇబ్బందులు పడుతున్నారంట, ఇక్కడ ఏదో ఇది చేయడానికి ఈ రెగెత్తుకుంటూ వచ్చాడు. కదిర్లో మాత్రం ఇబ్బంది పడుతున్నారా? ఈ రాష్ట్రంలో రైతులు ఎక్కడ చూసినా అత్యంత దారుణంగా అతి దీనావస్థకు పోయారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది నిజం. ఈ రాష్ట్రంలో ఈరోజు రైతులు పంటలు పండించే స్థితి లేక, రుణం తీసుకోలేక, బ్యాంకుల దగ్గర ఆల్రెడీ రుణాలు తీసుకునే కట్టలేక అత్యంత ఎంత దయనీయమైన స్థితిలో రైతులు బతుకుతున్నారో మాకు తెలుసు. ఇన్ని రోజులు మీకు రైతులు గుర్తు రాలేదే? ఈ రోజు వెళ్ళి ఈ 4 సంవత్సరాల కాలంలో ఏనాడన్నా నీ నోటి నుంచి రైతు అనే పదం వచ్చిందా? రాలేదే. మరి నీకు నిజాయితీ ఎక్కడుంది? నువ్వు నిజాయితీ కలిగి లీడర్ అయి ఉంటే ఈనాటి వరకు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు వెళ్ళి ఏదో దేవుని దర్శించుకోవడానికి వెళ్ళి అక్కడ ఒక నీతిమాలిన రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్ళి ఆ నీతిమాలిన వ్యక్తితో నువ్వు మాట్లాడిన నీతిమాలిన మాటలేంటి? నీకు ఆయనతో కబుర్లేంటి? అటువంటి దరిద్రులను ఎంకరేజ్ చేస్తున్నావా? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నప్పుడే నీ క్రెడిబిలిటీ పడిపోయింది. ఎందుకంటే రాజకీయాలు విలువలతో చేయాలని చెప్పి సొల్లు మాటలు చెప్పి సొల్లు కూతలు కూసే నువ్వు ఆ విలువలు తప్పినటువంటి విలువలతో కూడిన రాజకీయాలు చేయకుండా ఓటర్లు మోసం చేసినటువంటి ఈ దరిద్రుల్ని, ఓటర్లు మోసం చేసిన ఆ దరిద్రుని మీరు ఎందుకు కలిశారు? చెప్పండి. నాకు కాదండి, మీ అభిమానులకు చెప్పండి, ఈ ప్రజలకి చెప్పండి, రైతులకు చెప్పండి, మహిళలకు చెప్పండి, మిమ్మల్ని నమ్మినటువంటి మీ అభిమానులకు చెప్పండి. ఇంత నిజంగా ఇది ఎంత దారుణమైనది మనం అర్థం చేసుకోవాలండి. ఇది మనం సింపుల్గా వదిలేసే విషయం కాదు. ప్రజలు కూడా ఇదంతా గమనించాలి. ఇటువంటి వాళ్ళంతా వచ్చేసి ఏదో వాళ్ళ యొక్క సినీ ఆకర్షణ పెట్టేసి ఆ సినిమా గ్లామర్ పెట్టేసి ప్రజలకేదో వరగ తీసేస్తున్నాం, ప్రజలకేదో ఇక్కడ చించేస్తామని వచ్చేస్తారు. ఈ సినీ గ్లామర్లో ఉండే వాళ్ళందరూ 4-5 రోజులు గ్లామర్ ఉన్నంత వరకు ఉంటారు. ఆ గ్లామర్ కాస్త పోయినప్పుడు మళ్ళీ తిరిగి పోయి మళ్ళీ సినిమాలు చేసుకుంటారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతికేస్తారు. వీళ్ళకేం తెలుసండి కష్టం? ప్రజల కోసం కష్టపడడం, ప్రజల కోసం నిలబడడం అంటే వీళ్ళకేం తెలుసు? అది ప్రజల కోసం నిలబడడం అంటే జగన్ దగ్గర నేర్చుకోండి. ప్రజల కోసం పోరాటం అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ప్రజల కోసం ఎంత తాపత్రయపడుతున్నారో, ప్రజల జీవితాలు బాగుండాలని ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఎంత ఇదిగా ఉన్నాయో ఈరోజు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే అతను చెప్తాడు. ఈరోజు దిగువ స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయి రైతులు అడిగితే వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి చేసే యాత్ర వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనాలు రాబోయే కాలంలో ఎలా ఉంటాయని. అది జగన్మోహన్ రెడ్డి చేసే యాత్ర. నిరంతరం ప్రజల్లో ఉంటాడు. ప్రజానాయకుడి యొక్క ముఖ్య సిద్ధాంతం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం. నీకు 4 సంవత్సరాల కాలంలో ప్రజలు గుర్తుకు రాలేదు, 4 సంవత్సరాల కాలంలో ప్రజలు చచ్చారా బతిరా గుర్తులేదు, 4 సంవత్సరాల కాలంలో రైతులు ఎలా ఉన్నారో తెలియదు, 4 సంవత్సరాల కాలంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో గమనించలేదు, 4 సంవత్సరాల కాలంలో దయచేసి క్షమించండి, నెట్వర్క్ సరిగా లేదు. ఇక్కడ నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. దయచేసి క్షమించాలి అందరూ. నేను ఇక్కడ జగనన్న పాదయాత్రలో ఉన్నాను. ఇక్కడ నెట్వర్క్ సరిగా లేదు. గ్రామీణ ప్రాంతం ఇది. ఈ గ్రామీణ ప్రాంతం వల్ల ఇక్కడ దరిదాపులు ఇక్కడ నెట్వర్క్ సరిగా లేదు. దయచేసి చూసే వ్యూవర్స్ అందరూ దయచేసి క్షమించాలి అందరూ. సబ్జెక్ట్ అదే అండి, నేను చెప్పాను కదండి, ఇవన్నీ మనం గమనించాలి. ఈ గమనించకుండా మనం చేసేటువంటి మనం ఇంత కష్టపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా వచ్చేటువంటి ప్రజల యొక్క మనసులను గెలుచుకున్నటువంటి ఆ విధానాన్ని ఎలాగైనా సరే ఆయన దూరం చేయాలనే ఒక దురుద్దేశంతో రాజకీయంగా ఒక పాములాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తున్నారు. కాదు అని ఎవరు చెప్పగలుగుతారు? ఎందుకంటే నిన్న వెళ్ళి పరిటాలను కలిశారు, మొన్న వెళ్ళి ఆయన ఎవరు ప్రభాకర్ చౌదరిని కలిశారు, ఈ రోజు వచ్చి కదిరికి వెళ్ళి అక్కడ చాంద్ బాషా గారిని కలిశారు, ఇంకెక్కడికో దగ్గర వెళ్తే ఈస్ట్ గోదావరి దగ్గర అక్కడ టీడీపీ ఎమ్మెల్యేని కలిశారు. మీరు ఎక్కడికి వెళ్ళినా టీడీపీ ఎమ్మెల్యేలు కలుస్తూ, టీడీపీ వాళ్ళతో ములాఖత్ అవుతూ, టీడీపీ వాళ్ళతో మిళితం అవుతూ 24 గంటలు వాళ్ళ సమస్యల పట్ల స్పందిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సొల్లు కూతలు చెప్పొద్దండి. ఏంటంటే ఇక్కడ ప్రజల సమస్యల గురించి వీళ్ళతో చర్చించడానికి వచ్చాను అంటే ప్రజల సమస్యలు కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ క్యాండిడేట్ల దగ్గర సమస్యలు ఉంటాయా? అంటే ఎమ్మెల్యేలు వైసీపీ క్యాండిడేట్లు ఎప్పుడైనా కలిసి వైసీపీ అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ప్రజల కోసం ఏ రాయని స్పందించారు మీరు? మీకు కేవలం టీడీపీలో ఉన్న వాళ్ళకి సమస్యలే కనపడతాయా? వైసీపీ వాళ్ళు ఉన్న సమస్యలు కనపడా? ప్రజల సమస్యలు కనపడితేనే మీరు లీడర్ అవుతారు. ఇక్కడ జనసేన వాళ్ళ సమస్యలు లేకపోతే టీడీపీ వాళ్ళ సమస్యలు లేదా కనపడాలి. అంతేకాని
ఇలా నీ స్వార్థాలతో నీ అభిమానులు వాడుకొని నీ స్వార్థాలతో నువ్వు రాజకీయంగా నువ్వు డబ్బు కోసం కక్కుర్తిపడుతున్నావో దేనికోసం కక్కుర్తిపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఎలా పడితే అలా వచ్చేసి ఎలా పడితే అలా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయాలంటే మటుకు ప్రజలని క్షమించే ప్రసక్తే లేదు. దయచేసి క్షమించరండి. ఇన్ని సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం నువ్వు నిలబడిన పరిస్థితి ఎక్కడా లేదు. ప్రత్యేక హోదా కోసం నువ్వు పోరాడినటువంటి పోరాటాలు ఎక్కడా లేవు. పోలవరం ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.